సర్ల చదరాలి ఇది ఇంకా పో. ఏం సాగ పెడతాను అచ్చ పంపుడు రాకుండా ఏ పడుతుంది. నేనేం చెప్తాననే అరే మొన్ననే సాగ పెట్టిండే మళ్ళా ఖరాబ్ అయింది. ఎటు వినవే ఏ గల వచ్చాక మన దగ్గర 2 నెలలు అయితే పైసలు తీసుకుపోయి ఇయ్యమంటే ఇగిత్తలేదు అగిత్తలేదు. అందుకే ఇంటి ముందు కూర్చొని పైసలు వసూలు చేసుకుని దుమ్ము దులిపచ్చిన. సరే గాని పొలం కాడ ఎక్కడ పని అక్కడే ఉందే. తమ్ముడు మరదలకి చెప్పు పోదాం సది కట్టిపోతుందరా. అవునయ్యా పక్క పొండి చేనోళ్ళు పనంతా తీర్చుకునే ఇంట్లో 4 మనుషులు ఉన్నట్టే గాని ఎక్కడ పని అక్కడనే ఉన్నది. సరే సర్ది తయారు చేస్తా గాని మొదలైతే ఛాయ్ తాగుద్దా. ఏనే ఛాయ్ తాగాని ఇగో నేను ఊలేక రమేష్ నగర్ పోయేస్తా పనుంది. సరే జల్దీ రా మరి. తమ్ముడు నువ్వు మరదలు చెప్పు. సరే రమేషు రమేషు అరే నిఖిత వదినే అది అన్న పొలం కాడికి పోదామంటాడు. ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయట. పొలం కాడికి పోయేద్దాం తయారుగా పోరి. చెల్లెను కూడా తయారయ్యి మనం. సరే వదినే. నిఖిత నిఖిత ఏంది రమేష్? వదినే పొలం కాడికి పోదామన్నది. లేచి రెడీగా పోదాం. అబ్బా ఈ రోజు నా పానం సుస్తైనట్టున్నది. జ్వరం వచ్చింది. అలానే బొమ్మను. అరే నువ్వు ఒక్కదానో చేస్తావా నా పని? నేను కూడా చేస్తా కదా. పోదాం ఆడికి పోతే మళ్ళీ ఎందుకు మన ఫోన్ పేరు రాని పేరు. సరే వత్తతి. ఇగో ఆ బాత్రూమ్ లో నీళ్లు పెడతా, స్నానం చేసి రెడీగా. సరేనా? భార్యకు జ్వరం వచ్చిందన్నా సరే పొలం కాడికి రా అంటాండు. అన్న వదిన ఏం చెప్పినా గంగిరెద్దులాగా తలుపుతాడు. ఎప్పుడు మాట్లాడో ఏమో. తమ్మి వదిన నేను పత్తి చేను కంది చేను చూసేద్దాం. నువ్వు ఆ టమాటా చెట్లలో ఏమన్నా గడ్డి ఉంటుంది తీసేది. అట్లనే ఉల్లి మళ్ళీ కూడా నీళ్ళు లేచి ఉంటుంది. సరే అన్న. దా ఎనడే దాయ్. మంచి రాదురే. అది మంచి రాదు మంచి రాదు. ఈ పైపు గిటాను చేత్తనే ఉన్నా కనబడతలేదా? నీళ్ళు సరిగా పట్టనట్టున్నారు. పూతకొచ్చిన గిట్లనేనా? సరే సరే నేను ఇంకా ఉల్లి మర్రాగా పోయేస్తా. నువ్వు చదురు రాయే ఈ పొరకంత అటై ఈ పొరకంత గిట్ట ఎందుకు వచ్చింది ఏమో. అటై అటై ఇగో అడిసిరాయి. ఇగో ఇంకా ఇక్కడ ఉన్నది పొరకడ చూడే గిడు ఇది మరి. అయ్యో ఇగో మాలతి పత్తికి అంతా పురుగు పట్టిందే. రేపు అయ్యో రేపన్న కొట్టాల మందు, లేకపోతే మొత్తం సీన దగ్గర అయ్యేటట్టుంది. ఇక పట్టదా మన పని మనకే అవుతుందా ఇంటి కాడ? కన్సర్న్ చూసేద్దాపా. అయ్యో ఓ రమేషు ఓ రమేషు ఏందే? నేను ఒక ముచ్చట చెప్తాను. ఏందే? అరే మనము గింత గొడ్డు కట్టని చేస్తాం. అదే పంట మినాక ఎంత పెట్టుబడి అయింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఇవన్నీ మీ అన్ను వదిలే చెప్తారా? అరే వాళ్ళు చెప్తే చెప్పబోతేందే? అలా ఏమైనా పరాయోళ్ళనే? మా అన్నుండి వదిలేనే. ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు? మనం కూడా పొత్తుల్నే ఉన్నాం కదా. రేపేమన్నా అప్ప అయితే మన మీద వెయ్యరా? అరే అప్పెందుకైతుంది? ఇదంతా పని చేస్తానా మనం? నువ్వు అన్ని పిజ పిజ మాటలు మాట్లాడకు. పోయా పని చేయబో. అరే నేనేం పిస పిస మాట్లాడతానా? ఉన్నదే మాట్లాడుతున్నా. మరి గిది ఉన్నది గిది లేదు అని మీ అన్ను వదిలే చెప్పారా మనకి? ఇగో రమేష్ నా మనసులో ఉన్న మాట చెప్తానా. ఇక నేను వాళ్ళతో కలిసి ఉండా.
ఇప్పుడే మీ అన్నున్న వద్ద చెప్పిరాపో మనం ఏర్పడదాం. ఏరు పడదామా? ఏం మాట్లాడుతావా బిత్తులో కదా తలకే పని చెప్తుందా? ఏరు పడదామా? ఈ ముచ్చట నీ మా అన్నకు మా ఆయనకి చెప్పన్నా పారబట్టి ఒక పెట్టు పెడతా. నువ్వు చంపినా సరే నేను ఆమెతో ఉండా. ఏర్వాడుడే. ఇగో నేను చెప్పిన మాటిని మీ అన్న వదినలా అడుగు, లేకపోతే నేను గిరే బాయిలో దుంకి సత్తా. జర నా మాటినే. నేను ఈ మాటినా. ఇగో పెళ్ళమంటే నీకు విలువలేదా? ఎప్పుడు చూసినా అన్న వదిన మాటనే వింటావు. నా మాటిని జర అడగరాదే. జర నా మాటినే నిఖిత. ఎందుకే లేదో కంప పెడతావు? అన్నను వదిన అడుగుతా లేవనుకుంట్రే. ఇగో నా మాట ఇంటిను, లేకపోతే నేను గిరే బాయిలో దుంకి సత్తా. అరే ఆగే నిఖిత ఆగు. అరే నేను పోతున్నా. ఆగే అడుగుతా ఆగు. ఎక్కడ ఉండరా నువ్వు? ఇంకా కండిషన్లు ఉన్నారు పో. సరే అడిగేస్తా. బా కందంతా ఇది కూడా పురుగు పట్టింది కానీ దానికి దీనికి రెండు ఒకసారి మనం నడుతుంది ఇది మొత్తం ఇది పురుగు పట్టి నీ ఏం చేద్దాం మొత్తం అయిపోయింది. ఇగో మాది నేను అడగో పైప్ పూసిపోయినట్టుంది, అది పైప్ సైడ్ చేస్తా. సరే నువ్వు వాళ్ళకు అమ్మాయిలకు సరే. అన్నా ఏమైనా టమాటా చెట్టు చూసిందా? చూసినా కానీ టమాటా చెట్లకు మందు కొట్టాలన్న పురుగు తగిలింది. అయ్యో పత్తి కూడా పురుగే తగిలిందిరా, కంది కూడా ఖరాబ్ అయింది. అరే రేపు ఏం అనుకో పోయి మందు తీసుకురా పోయి అన్ని చెట్ల కన్నీ ఇట్లా కొడదాం. సరే అన్న ఒక ముచ్చట చెప్పాలి నీతో. ఏ ముచ్చట్రా? అన్నా మాకు ఏరువై ఏంద్రా 20 మంటలు ఎంత కష్టమే వచ్చింది తమ్మి. బదనకి ఇట్లా ఏమన్నా అన్నదా? దేనికి రా, దేనికి ఏరు పోసుడు, ఎందుకు ఏరు పడతాను అనుకుంటాను మీరు? అన్న ఇంట్లో మరదలు మొత్తానికి ఏంటలేదే, ఎప్పుడు చూడు ఏర్పడదామని తగ్గుతాను. కలిసి ఉండి ఇల్లు పెట్టుకునే బదులు ఇటుపోయి ఇవ్వదాను సంతోషంగా ఉందాం అన్న. అరే ఏంద్రా మీరు, మీకు ఎవరైనా చెప్పింది లారా? ఇంత మంచిగా కలిసి ఉందాం ఏరు వద్దామంటే పాలల కూడా నవ్వుల పాలవుతాం రా. ఏమైనా తక్కువ చేస్తున్నావారా మిమ్మల్ని? ఎవరు దాచుకున్నావా మేము? ఎట్లా నమ్ముడు అవుతుందిరా? అది అంటే దానికి చెప్పావు నచ్చపావాను? అది మొత్తంగా నా మాట ఇంటలేదు అన్న. నాకు రోజు ఇదే పోరైతుంది అన్న, లేకపోతే సత్తా అంటుంది, బయట చూసి సత్తా అంటుంది అన్న. నేను ఏం చేయాలి? దాన్ని చంపుకోవాలా మరి ఏరు పడాలా? అరే మనం ఏరు పడితే మనకు ఆస్తులు రావురా, అప్పే వస్తుందిరా. అయ్యా ఎంత అప్పు చేసిపోయింది దొరికేనారా నీకు? అవురా, నువ్వు బండి దిగిన యాక్సిడెంట్ అయితే నీకేం తప్పని దొరికేనారా? నిన్ను ఎట్లా బతికించుకున్నారా? నేను రూపాయి అడిగిందారా నేను? అవురా, 5 లక్షల రూపాయలు అప్పు ఉందిరా, ఏ రోజున మీకు చెప్పినారా? నేను నేనే పంట మీరు ఆన్లైన్ తీసుకొచ్చుకుంటా తీర్పుకుంటా వస్తానా. ఏరు పడతా ఏరు కట్టుకోరా మరి అవి పైసలు. 3 లక్షలు వేసుకుందాంపా. మీతో 6 లక్షలు అయిందిరా, వేసుకుందాంపా కట్టు. అన్న గంత అప్పు కట్టు నాతో డేట్ అవుతుంది అన్న. కిరాయి ఉంటే వెళ్తుందిరా నీకు. ఆమె చెప్పిందని ఈడ వచ్చి అడుగుతాను నన్ను. అరే అప్పు తీరినాక నువ్వు ఎప్పుడప్పుడు ఎరువుతావు పోరా, నీతో కట్టుడు కాదు. ఏదో రకంగా నేను చేసి కడతా కానీ ఆ పిస ఆలోచనలు బంద్ చేయి. మరదలకి చెప్పు, ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పు అన్నాడు. సరే అన్న, అడిగినందుకు ఏమనుకోకే. గాళ్ళకేంది భయపడేది? ఇక భయపడుడే లేదు, ఏటైతే అటైంది. మాది మేము వండుకుంటాం, మాది మేము మంచిగా ఉంటాం, వాళ్ళకంటే మంచిగా బతికి చూపిస్తాం. ఇప్పుడు అన్న చెప్పిన ముచ్చటకుండా పోయి దానికి చెప్తుంది నిజంగా బయట చచ్చిపోతుంది. ఏం చేయాలి? సరే ఏదో కూడా అవ్వద్దని చెప్తుంది. ఏడునవే ఏడునవు? ఇక్కడనే ఉన్నా. ఇట్లా పైప్ కడకరా. సరే అత్తన్నా.
ఏమైంది అడిగినావా? అడిగిందే ఇప్పుడు మంచి రోజులు లేవట, మంచి రోజుల్లో ఏరు వస్తాను. సరే కానీ నువ్వు కొర్రకు అసలుకి సరేనా? సరే తి. సరే పొలం పైనకి సరే నాడు. బావా ఏమైందే? మీ తమ్ముడు ఏదో గులుక్కుంటా పోతాండు. ఏ ఆడు ఏదో ముచ్చట చెప్పిండు కానీ సరేపా ఇంటికి పోదాంపా. అయ్యో ఆ ముచ్చటేదో నాకు చెప్పందా? ఏ రాయ నువ్వు ఇంతకు దా. రమేష్ ఏందే? ఏరుపడ్డ సంగతి ఏమైంది? ఏరు వస్తారా లేదా? ఇప్పటికీ నెల అవుతుంది. అరే పోతారా? అసలు నువ్వు మీ అన్నది నన్ను అడిగినావా? నువ్వు అడగలేవు, నాకు తెలుసు. నేనే పోయి అడుగుతా. అరే ఆగే. ఆగి ఆగి నెల రోజులు అవుతుంది. నీకు నీ అన్న వదిన అంటే నీకు భయమేమో, నాకు కాదు. నేను పోయి అడుగుతా. అరే ఆగే. ఆగులేదేం లేదు. ఇంకెన్ని రోజులు అవుతారు? అక్క, బావా. ఏంద్రా నిఖిత? బావేడి? బయట ఉన్నట్టున్నారా? సరే నువ్వు కూడా రా, ముచ్చట చెప్పేది ఉన్నది. ముచ్చట? ఏం ముచ్చట? నువ్వైతే రా. ఏమైందిరా? అరే అవునండి మళ్ళీ బావా నీతోటి ఏదో మాట్లాడుతుందట. ఏంటిదిరా నీకు? ఇగో బావా, మాది మాకు ఏరువయ్యి. మాది మేము వండుకుంటాం, మాకు మేము ఉంటాం. ఏరా నిఖిత మీకు ఏం బాధ వచ్చింది? నేను ఏర్పడతా అంటాను. మేము ఏం కట్ట పెడుతున్నాం మిమ్మల్ని? ఏంది కట్టమే వచ్చిందా? పొలం కాడ పనంతా మాతోనే చేపిస్తాలు. పంట మీద పైసలన్నీ మీరే తీసుకుంటారు. మరి అప్పో సప్పో మాకు చెప్పాలి కదా. ఏం మాట్లాడతాను నిఖిత? పంట అమ్మిన పైసలు మేం తీసుకుంటానమ్మా. అసలు మేం గట్లెందుకు ఎత్తమే? ఎందుకు చేయరక్క? ఎందుకు చేయరు? నా లగ్గమయ్యి 4 ఏళ్ళు అవుతుంది. ఒక్కనాడన్నా పంట పైసలు నా చేతికి ఇచ్చిర్రా? వచ్చిన పైసలు వచ్చినట్టుగా భూములు కొనుక్కుంటారో బ్యాంకులలో దాచి పెట్టుకుంటారో ఎవరికేరక. ఏంది చెల్లె ఏం మాట్లాడతాను? భూములు కొనుక్కుంటాను, బ్యాంకులలో పైసలు దాచుకుంటానమ్మా. నువ్వు ఏం మాట్లాడతానో అర్థమవుతుందా? ఎదురుగా భావం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాటలు ఇడిచి పెడతాను. మేము ఎంత కట్టబడతానమో నీకేం తెలుసే? మీరు కట్టబడతారా? మమ్మలను మోసం చేయకుంటే చాలు. మీరు పచ్చి మోసగాళ్ళు. మేము మోసగాళ్ళమా? మోసగాళ్ళే మీరు. తమ్ముడు ఎట్టోడని చెప్పి ఎట్టి చాకిరి చేపించుకుంటారు. మోసగాళ్ళు కాకపోతే ఇంకేంది? మీరు ఎన్నన్నా మీరు మోసగాళ్ళే. ఏం మాట్లాడుతున్నా బిచ్చదానా? మా అన్న మా వదిన మోసగలట. వాళ్ళిద్దరు లేకపోతే మన ఇద్దరు అడక తిందువే. ఏం తెలుసు వాళ్ళ గురించి నీకు? నేనేం మాట్లాడినా? నేను బరాబరే మాట్లాడినా. అది చేసిన తప్పు గురించే మాట్లాడినా. ఇంకొకసారి తప్పని మాట్లాడినా అనుకో బొండి చేసి తప్పుతా. ఏం తప్పు చేసిన వాళ్ళు? మనం ఏమొచ్చిన వాళ్ళు? నేను అన్న దాంట్లో తప్పేమున్నది? మందంతా ఏర్పడతలేరా? ఏమో మనమే ఏర్పడ్డట్టు చెప్తాను. అవునే ఊకే ఏర్పడదాం అంటున్నావు. నన్ను లగ్గం చేసుకుంటప్పుడు నువ్వు ఏ పడి కట్టం పట్టుకొచ్చినవే? నీ ఇంటికెళ్ళి ఏ పడి ధనం పట్టుకొచ్చినవే? ఇప్పుడు మనం ఏర్పడితే ఎంత కష్టపడని తెలుసానే? మా అయ్య 5 లక్షలు అప్పు చేసిండు. ఇప్పుడు అది మిత్తుతో 6 లక్షలు అయింది. అరే గాముచ్చట ఎందుకు చెప్తున్నా? నాకు తెలియాలన్నా, అన్ని తెలియాలి. ఇప్పుడు కడదాంపా. ఇప్పుడు మనం ఏర్పడితే సగం అప్పు కట్టాలి. ఎప్పుడైనా ముత్యాలు తీసిరానే మొత్తం అన్ననే కట్టుకెత్తాడు. ఇప్పుడు నువ్వేం పై చేస్తావు, నేనేం పై చేస్తావు కట్టేందుకు? పంట మీద పైసలు ఏం చేసినా తాపగలను అడుగుతున్నావు. వాళ్ళు మొత్తం అప్పు కట్టుకెత్తారే. వాళ్ళు ఏ రోజైనా మనం చిన్న లోడ్ ఎక్స్ట్రా చూసుకున్నారానే? ఎంత మంచిగా చూసుకున్నారా? నీకు వాళ్ళని ఎట్లా బుద్ధి అవుతుంది? అరే ఆగురా, అవేదో తెలిసి తెలియకన్నది కాదన్నా, తెలియాలన్నా ఇవన్నీ. అన్ని బిత్తిరి మాటలు మాట్లాడుకుంటా. అన్నా ఇది అన్న మాటలు పట్టించుకోకన్నా. ఇవన్నీ ఇది అన్న మాటలు ఏం పట్టించుకోకుండా
దీని తరఫున నువ్వు క్షమాపణ ఆడుతున్నావు. అయ్యో రమేష్, నువ్వెందుకు మా క్షమాపణ చెప్తానవయ్యా? మీరేమన్నా దూరపోల్లా? అది నా చెల్లేనే నాయే. తెలుసో తెలివో కన్నెత్తి. అరే తమ్మి, గంతగా ఎందుకు బాధపడుతున్నావురా? ఏం తప్పు చేసినా క్షమాపణ కొడుతున్నావురా నువ్వు? నిఖిత అడిగింది అట్లా తప్పే లేదురా. మేము కూడా పంట అమ్మిన పైసలు అటు వేయటం ఇటు వేయటం ఇడకొస్తుంది అని చెప్తే ఆమె కూడా క్లారిటీ ఉంది. అప్పు ఉన్న సంగతి మీకు చెప్తే మీరు ఎక్కడ బాధపడతారని మీకు చెప్పరా నిఖిత? చదువుకునేటోళ్ళు ఈ అప్పు ఉందని చెప్తే మళ్ళీ ఏడా డిస్టర్బ్ అవుతారని చెప్పి ఆ అప్పు అంతా మేమే కట్టుకుంటూ వచ్చినాం. అక్క బావా, మీరు పంట పైసలన్నీ ఏడేనికి వేసుకుంటాలో అని అనుమానపడి మిమ్మల్ని అనరాని మాటలన్నా. మా కోసం మీరు ఇంత ఆలోచిస్తున్నారని తెలియక మీ మనసును బాధ పెట్టిన. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు బావా. అరే గంతగానం బాధపడకు. మాలతి ఇంట్లో తీసుకో. అరే తమ్మి, నేనున్నంత కాలం మీకు ఏ కష్టం రానియరా. మీరు మంచి చదువుకొని జాబులు కొట్టుకు అంతే, మాకు అదే జాబ్. అన్న నువ్వు నాకు అన్నవు కాదన్న, నాకు కన్న తండ్రి లెక్క అన్న. అన్న నువ్వు నాకు అన్నగా అవుతున్న అదృష్టం అన్న.